రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులచే మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ ప్రాంతం నుండి పై ప్రాంతాలకు నీటిని తరలిస్తున్న ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారని, పెగడపల్లి మండలంలోని ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు ప్రాంతంలో రైతుల పంట పొలాలకు నీరు అందక ఎండిపోయాయని, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కలెక్టరేట్ను ముట్టడించడం జరుగుతుందని హెచ్చరించారు. నష్టపరిహారం వెంటనే చివరాయకట్టు భూములను వెంటనే చివరాయకట్టు నష్టపోయిన రైతుల భూములను వెంటనే రైతులకు ఏం ఆగిపించిందని చివరి ఆయకట్టు వరకు మేము నీళ్ళు ఇస్తాం. ఒక్క మడి కూడా ఎండిపోకుండా కాపాడతామని చెప్పి రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పి పత్రికా పరంగా మీరు గవర్నమెంట్ అథారిటీ ఇప్పుడు మన పెగడపల్లి మండలంలో లేదా పదుల పేరు చెప్పుకొని దేశాన్ని దోసుకోవడానికి అనే విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఏకకాలంలో పంట నష్టము రద్దు చేసిన ఘనత, రైతులకు రుణాలు రైతు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దనే విషయాన్ని కూడా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈశ్వర్ గారు మీరు గ్రామాల్లో తిరగండి. మీరు ముంగడో కారు వెనుకో కారు పెట్టుకొని బుయ్యి అని చెప్పి నీ మండల భజనా పర్లం పెట్టుకొని తిరుగుడు కాదు. రైతుల దగ్గరికి పోయి రైతుల కష్టాలేందో తెలుసుకొని ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ కూడా నింపాల్సిన బాధ్యత నీకున్నది. నువ్వు ఏదైతే నువ్వు పత్తిపాక రిజర్వాయర్ అన్నావు, పత్తిపాక రిజర్వాయర్ గురించి బడ్జెట్లో లేదు, బడ్జెట్లో పైసలు కేటాయింపు కాలేదు, ఎట్లా రిజర్వాయర్ పనులు మొదలు పెడతావు అనే విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నా ఈ రైతుల పక్షాన. దయచేసి ఈరోజు పెగడపల్లి మండలానికి సంబంధించిన మా రైతుల పక్షాన పెద్ద ఎత్తున 2 గంటల నుంచి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మేము రోడ్డు మీద కూర్చున్నాం. రేపు రాబోయే కాలంలో ఈ పంట నష్టం కాకపోతే జగిత్యాల కలెక్టరేట్ ముట్టడి చేస్తామనే విషయాన్ని మీ ద్వారా ఇక్కడ యావత్తు ఈ యొక్క యంత్రాంగానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు హెచ్చరిస్తున్నాం. రైతులను అన్ని విధాలు ఆదుకోవాలని కూడా మా యొక్క ఎజెండా ఒకటి ఏదైతే ఎండిపోయిన పంట నష్టానికి వెంటనే రైతులకు నష్టపరిహారం ఏకముక్తంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. మా ప్రాంతంలో చెరువులు కుంటలు మా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ళ ద్వారా మా చెరువులు కుంటలు నింపాలనే రెండో డిమాండ్ అనే విషయాన్ని ఈ జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి మేము